కృష్ణా గోదావరి పరవళ్ళు తొక్కుతా ఉన్నాయి. గలగల గోదావరి బెరబెర కృష్ణమ్మ. గోదావరిలో 13,50,000 క్యూసెక్ల వరద సముద్రంలోకి వెళ్ళిపోతూ ఉంది. ప్రాజెక్టులన్నీ నిండిపోయాయి. ఇక కృష్ణా నదిలో కూడా ప్రకాశం బ్యారేజ్ నుంచి 4,87,000 క్యూసెక్ల వరద ప్రజెంట్ సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ఆలమట్టి నుంచి నారాయణపూర్కి, జూరాలకి, శ్రీశైలం ప్రాజెక్టుకి ఎంత వరద వస్తూ ఉంది, నాగార్జున సాగర్ నుంచి ఎంత రిలీజ్ చేస్తూ ఉన్నారు అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. కర్ణాటక, మహారాష్ట్ర ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఆ వెస్టర్న్ ఘాట్స్, ఆ మహారాష్ట్రలోని సాంగ్లీ, కొల్హాపూర్ ప్రాంతాల్లో కురిసిన అతి భారీ వర్షాలతో ఆల్మట్టి డ్యాంకి 1,62,000 క్యూసెక్ల వరద ప్రవాహం వచ్చి చేరుతా ఉంది. ఆ కెనాల్స్కి పంట కాలువలకు విడుదల చేయగా 1,50,000 క్యూసెక్లు నారాయణపూర్ మీదుగా జూరాలకి చేరుతా ఉంది. నారాయణపూర్లో ఆ 28 టీఎంసీలకి 27.5 టీఎంసీలు ఉంది. వచ్చిన వరద మొత్తాన్ని జూరాలకు రిలీజ్ చేస్తూ ఉన్నారు. జూరాలకు చేరేసరికి 1,87,000 క్యూసెక్ల వరద కృష్ణానదిలో ఎగువ ప్రాంతం నుంచి వస్తూ ఉంది. జూరాల్లో ప్రజెంట్ నీటి నిల్వ సామర్థ్యం 9 టీఎంసీలు కాబట్టి అది ఎప్పుడో నిండిపోయింది. విద్యుత్ ఉత్పత్తి చేసి 38,000 క్యూసెక్లు, 15 గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,50,000 క్యూసెక్లు, మొత్తం మీద 1,88,000 క్యూసెక్ల వరద శ్రీశైలం ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. మరొక వైపు తుంగభద్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వరద వస్తూ ఉంది. తుంగభద్ర ఉపనదులు పొంగి ప్రవహిస్తూ తుంగభద్రలో పెద్ద ఎత్తున వరద వచ్చి ప్రాజెక్టులో 80 టీఎంసీల ఈ ఏడాది నిల్వ చేస్తున్నారు కాబట్టి వచ్చిన వరద మొత్తాన్ని 1,00,000 క్యూసెక్ల వరదను సుంకేసుల మీదుగా శ్రీశైలానికి రిలీజ్ చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 885 అడుగుల కెపాసిటీ గాను 883.5 అడుగుల వరద చేరింది. 215 టీఎంసీల కెపాసిటీ గాను 208 టీఎంసీల వరద ఉంది నిల్వ. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా కుడి ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. 10 గేట్లు ఎత్తివేయడం ద్వారా 2,00,000 క్యూసెక్లు నాగార్జున సాగర్కి రిలీజ్ చేశారు. మొత్తం మీద నాగార్జున సాగర్కి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,68,000 క్యూసెక్లు వరద వచ్చి చేరుతా ఉంది. ఇక శ్రీశైలం బ్యాక్ వాటర్లో అందిరీనివా, పోతిరెడ్డిపాడు, భీమా, కలవకుర్తి, నెట్టెంపాడు ఈ లిఫ్ట్ ఇరిగేషన్స్ పోతిరెడ్డిపాడుకి కలిపి మొత్తం మీద 45,000 క్యూసెక్లు శ్రీశైలం బ్యాక్ వాటర్లో వినియోగించుకుంటూ ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టులో మనం పరిశీలించినట్లయితే 590 అడుగులకి 590 అడుగులు వరద చేరింది. 312 టీఎంసీలకి 310 టీఎంసీలు నీటి నిల్వ చేశారు. ఎడమ కాలువకి 8,500 క్యూసెక్లు, కుడి కాలువకు 9,500 క్యూసెక్లు, మాధవరెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ఇంకా 1,850 క్యూసెక్లు రిలీజ్ చేశారు. ఇక 16 గేట్లు ఎత్తివేయడం ద్వారా 2,60,000 క్యూసెక్ల వరదని పులిచింతల ప్రాజెక్టుకి రిలీజ్ చేశారు. పులిచింతల ప్రాజెక్టులో 45 టీఎంసీలకి 44 టీఎంసీల వరద ఉంది. ఇక విద్యుత్ ఉత్పత్తి ద్వారా 38,000 క్యూసెక్లు, గేట్లు ఎత్తివేయడం ద్వారా 1,10,000 క్యూసెక్లు, మొత్తం మీద 2,48,000 క్యూసెక్లు పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి రిలీజ్ అవుతా ఉంది. ఇక ప్రకాశం బ్యారేజీ ఎగువ ప్రాంతాల్లో ఉపనదులు మునేరు, ఎద్దువాగు, కొండవీటివాగు, పాలవాగు, చంద్రవంక, తర్వాత పులిచింతల ప్రాజెక్టులకు మూసీ నది ద్వారా వచ్చే వరద ఇవంతా కలిపి ప్రకాశం బ్యారేజీకి ప్రజెంట్ 4,87,000 క్యూసెక్ల వరద వస్తూ ఉంది. కాలువలకి పంట కాలువలకు ఒక 10,000 క్యూసెక్లు రిలీజ్ చేశారు. మిగిలిన వరద మొత్తం 70 గేట్లు ఎత్తేసి సముద్రంలోకి రిలీజ్ చేస్తూ ఉన్నారు. వరద కొంచెం తగ్గుముఖం పట్టింది, ఇంకా తగ్గే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. 23వ తేదీ తర్వాత అల్పపీడనం ఏర్పడితే మరొకసారి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో అక్కడక్కడ చిరుజల్లులు, మోస్తరు వర్షాలే కురిశాయి. అతి భారీ వర్షాలు ఎక్కడా నమోదు కాలేదు. మీ ప్రాంతంలో గడిచిన 24 గంటల్లో ఎంత వర్షపాతం నమోదైంది అనే వివరాలు కామెంట్ చేయండి. వరద తగ్గబోతా ఉందా, 23వ తారీఖు తర్వాత మరలా పెరుగుతుందా అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.